సీఎం ఇలాకాలో అంగన్వాడీలో ఆందోళన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి యత్నం, భారీ పోలీసులు బలగాలతో అడ్డగింపు, తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్, అంగన్వాడీలను లాక్కెళ్లి వ్యాన్లోకి కుక్కిన పోలీసులు, తీవ్ర గాయాల పాలైన టీచర్లు హెల్పర్లు. ఇది అంగన్వాడీలకు కావాల్సింది. ఈ అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు ఇది కావాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఈడ ఎవ్వరిని ఏం మెచ్చుకోవట్లేదు, ఎవ్వరిని చేయట్లేదు. కానీ అంగన్వాడీలకు గత ప్రభుత్వంలో ఆన్ టైంకి జీతాలు వచ్చేటి, మళ్ళా మిగతా రాష్ట్రాలలో ఉన్న అంగన్వాడీల కంటే, అంగన్వాడీ టీచర్ల కంటే మన తెలంగాణలో 1000-2000 జీతం ఎక్కువనే ఉంది. ఇవాళ వాళ్ళు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద మాకు పింఛన్ కావాలనో లేకపోతే ఇంకేదో కావాలనో రేవంత్ రెడ్డిని అడిగితే కూడా, రేవంత్ రెడ్డిని ఆయన ఇలాకాలో ఉన్న ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆడోళ్ళని చూడకుండా, టీచర్స్ అని చూడకుండా వ్యాన్లో కుక్కిరట. అంగన్వాడీలను లాక్కెళ్ళి వ్యాన్లో కుక్కిన పోలీసులు, తీవ్ర గాయాలపైన టీచర్లు. ఎవరికి ప్రశాంతత ఉందండి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి అని చెప్పి ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది, తెలంగాణ మొత్తం చీకట్లలోకి వెళ్ళిపోయింది, తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, తెలంగాణలో రైతాంగం కుబేలైపోయింది, ఐటీ రంగం కుబేలైపోయింది, రియల్ ఎస్టేట్ కుబేలైపోయిందని ఏదో మార్పు కావాలి, మార్పు కావాలి అని మార్పును కొని తెచ్చుకున్న తర్వాత ఏమైందండి? గదే పాత పాలన, గదే రొట్ట పరిపాలన, గదే స్కాములు, గదే తిరగబడి లాఠీ దెబ్బలు, గవే మళ్ళా మిలియన్ మార్చులు, గవే ధర్నాలు, రాస్తరోకోలు, గవే మళ్ళా జేఏసీ పిలుపులు, గివే ఉంటాయి. కాంగ్రెస్ పాలన అంటేనే గిది కదా, దరిద్ర పాలన. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేముంది? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒరిగిందేముంది? ఇవాళ స్వరాష్ట్రంలో ఒరిగిందేముంది? ఉమ్మడి రాష్ట్రంలో గివే నిర్బంధాలు, గివే చెరసాలలు, గివే కేసులు, గివే గొంతు నులిమే ప్రయత్నాలు. ఇవాళ స్వరాష్ట్రంలో కూడా గివే గొంతు నులుముడు, గివే కేసులు, గివే చెరసాలలు, గివే గొంతు నొక్కే ప్రయత్నాలు, మళ్ళా గవ్వే ఉద్యమాలు, గవ్వే రాస్తరోకోలు, గవ్వే ఉన్నాయి. ఇక పాలన మొత్తం పడకెక్కింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, రైతాంగం మొత్తం పడిపోయింది, చేనేత అన్నల మొత్తం వాళ్ళు మళ్ళా పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చిరు. ఇటు ఐటీ రంగం మొత్తం ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే మన ఐటీ శాఖ మంత్రి ఏడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, ఆ దుద్దిల శ్రీధర్ బాబు ఎందుకున్నాడో తెలియదు, ఆయన పోయి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. పక్క రాష్ట్రాలకు ఐటీ కంపెనీలు తరలిపోతుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా కింద మంచిగా సేద తీరుతున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడతోటి అధికారం చేతిలో ఉందని అధికార దుర్వినియోగం చేస్తుంటే ఎవడు అడిగిన నాదుడే లేడు. ఒకప్పుడు నేను ఇంటెలిజెంట్ని, నేను ఇంటెలిజెంట్ని, నేను ప్రశ్నించే గొంతుకను, మమ్మల్ని ఖాతరియరా, మేము ప్రశ్నించొద్దా అని ప్రశ్నించిన ప్రతి ఓడు ఇవాళ 500 కోట్ల నోట్ల కట్టల మీద, 100 కోట్ల నోట్ల కట్టల మీద మంచిగా సేద తీరుతున్నారు. ఇవాళ ప్రశ్నించేటోడు లేడు, కోదండరాం లేడు, తీన్ మార్మల్గాడు లేడు, ఉద్యమం మిగిలే ఉన్నది తెలంగాణలోనా అని పాట పాడిన తీన్మార్ మల్లిగాడు లేడు, ఆగమైపోయింది. ఇక మాలాంటి ఉద్యమకారులు తెలంగాణ ప్రాంతం మీద మమకారంతో, ప్రేమతో మా హక్కులను కాళ్ళ రాయొద్దు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మా గొంతులు నులుముడు, మా గొంతులు కోసుడు, మమ్మల్ని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బంధించుడు, గిదే చేస్తుంది రేవంత్ సర్కారు. గిదే పాలన, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన, యమధర్మరాజు పాలన. యమధర్మరాజు పాలన నయంరా నాయన. వీడు తప్పులు చేస్తేనేమో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి శిక్షలు చేయాలి, వాడు మంచి చేస్తే వాడు స్వర్గం పోవాలి. కానీ రాష్ట్రంలో వాడు మంచి చేసినా చేయకున్నా, ఈ యమధర్మరాజు పాలనలో వాడు చెడు చేసినా చేయకున్నా అందరూ ఒకటే, అందరికీ ఒకటే న్యాయం, అది అన్యాయం. తెలంగాణలో న్యాయదేవత నిజంగానే కళ్ళు మూసుకుపోయింది, ఆ న్యాయదేవత కళ్ళు తెరవది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ న్యాయదేవత చూడది, ఈ ఇంటెలిజెంట్స్ కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని మూటలు అందినాయి.
ఇంతకుముందు మూటలు అందకపోయేది, ఇప్పుడు మూటలు అందినాయి. మూటలు అందినాయి కాబట్టి గొంతులు మూగబోయినాయి. ఎవడైనా ప్రశ్నిస్తే వాని తిత్తి తీస్తారు. అంటే మనలాంటి వాళ్ళ తిత్తి తీస్తారు. వాళ్ళు ఎంత తిత్తి తీసినా మనం ఆగం. మనం మళ్ళా లేస్తూనే ఉంటాం. పండబెట్టి తొక్కేంత వరకు మనం లేస్తూనే ఉంటాం. అర్థమవుతుందా? మీరు ఆపితే ఆగేదనుకుంటారా? మీరెంత అణచివేయాలనుకుంటే అంత లేస్తాం. మీరెంత తొక్కాలనుకుంటే అంత మళ్ళా లేచి నిలబడతాం.